రామగుండం ఎన్టీపీసీ బూడిద తరలింపు పెద్దపల్లి పట్టణ వాసులకు నరకప్రాయంగా మారింది. నిర్లక్ష్యంగా బూడిద తరలింపు చేస్తుండటంతో బూడిద రోడ్లపై పడి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం తమ ప్రాణాల మీదకు వస్తుందని స్థానికులు వాహనదారులు మండిపడుతున్నారు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరున్నటువంటి రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది. ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంతే వేగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిత్యం పొల్యూషన్లో బతుకుతూ అనారోగ్య పాలవుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తాజాగా మరో కొత్త సమస్య వచ్చి పడింది. ఎన్టీపీసీ నుండి వచ్చేటువంటి బూడిద తరలింపుతో పెద్దపల్లి వాసులు నరకయాతన పడుతున్నారు. నిత్యం వందలాది లారీలో ఈ యొక్క బూడిద తరలింపులో భాగంగా రోడ్లపైన బూడిద పడుతూ అనారోగ్య పాలవుతూ అనేక రోడ్డు ప్రమాదాలకు సైతం గురవుతున్నటువంటి పరిస్థితులు. అయితే నిజానికి ఈ యొక్క ఎన్టీపీసీ బూడిదను ప్రత్యేక వాహనాల్లో మాత్రమే తరలించాలి. కానీ అన్ని రకాల లారీల్లో కూడా ఈ యొక్క తరలింపుకు అనుమతి ఇవ్వడంతో నిత్యం పెద్దపల్లి వాసులకు నరక యాతనగా మారింది. ఎన్టీపీసీ బూడిద పెద్దపల్లి వాసులకు నరక యాతనగా మారినటువంటి ఎన్టీపీసీ బూడిద తరలింపుపై టీ న్యూస్ అందిస్తున్నటువంటి ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. అయినప్పటికీ ఎన్టీపీసీ బూడిద తరలింపులో పాలకుల నిర్లక్ష్యం కారణంగా రామగుండం వాసులు నిత్యం దుమ్ము ధూళి మధ్యలో జీవనం సాగిస్తున్నారు. దుమ్ము బూడిద కారణంగా పట్టణ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అంతర్గం మండలం కుందనపల్లిలోని ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్థానికులకు నరకప్రాయంగా మారింది. ఎన్టీపీసీ థర్మల్ పవర్ తయారీ అనంతరం వెలువడే యాష్ ను కుందనపల్లి చెరువులోకి పంపిస్తారు. దీన్నే బూడిద చెరువు యాష్ ప్యాండ్ అంటారు. ఈ బూడిదను రోడ్ల నిర్మాణ పనులకు ఎక్కువగా వాడుతుంటారు. అయితే గతంలో ఆసిఫాబాద్ కు బూడిద తరలించగా ప్రస్తుతం ఖమ్మం వద్ద జాతీయ రహదారి నిర్మాణం కోసం బూడిదను తరలిస్తున్నారు. రామగుండం నుంచి నిత్యం వందలాది లారీల్లో ఖమ్మంకు బూడిదను తరలిస్తున్నారు. ఎక్కువ శాతం ఇక్కడ బూడిద లారీ చేయబట్టి వాటికి దానికి సరైన పద్ధతులు తీసుకోక వాటి నుంచి వచ్చే దుమ్ములు మా లాంటి బండ్ల పోయే వ్యక్తులకు బాగా కళ్ళగా దుమ్ము పడుతుంది. దానివల్ల మాకు యాక్సిడెంట్ అవుతుంది. ఈ రాజీ రోడ్డుపై బయలుదేరితే మాత్రం బూడిది కుప్పలు ఎక్కడెక్కడ బూడిది మీద పడుతూ ఆ దుమ్ములేస్తూ చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ నిత్యము అంటే గతంలో అయితే చూసుకుంటే రాత్రి వేళలా ఈ బూడిద లారీలు వెళ్ళేటి. కానీ ఇప్పుడు 24/7 ఎప్పుడు చూసినా కుప్పలుగా ఈ బూడిది నిండా ఏదో ఓవర్లోడ్తో పట్టుకొని వెళ్తూ కుప్పలు మీద పడుతూ ఉంటుంది. దాంతో ఏమైందంటే మేము లారీకి చాలా ఫర్లాంగ్ దూరం ఉన్నా కూడా అవన్నీ కళ్ళలో పడితే ఈ బూడితోని ఒక దగ్గు, కళ్ళ ప్రాబ్లము, అదే ఆయాసాలు లేని రోగాలు. బూడిద తరలింపు ప్రత్యేక వాహనాల్లో చేయాలి. అలా కాకుండా సాధారణ లారీల్లో బూడిద తరలించడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వందలాది లారీల్లో రాత్రి పగలు తరలిస్తుండటంతో బూడిద తట్టలుగా రోడ్లపై పడుతుంది. దీంతో రోడ్డుపై బూడిద గాలికి వాహనదారుల కళ్ళల్లో పడి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ బూడిద పీల్చుకోవడం వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఉదయం స్కూల్స్ కి వెళ్తే చిన్నారులు సైతం బూడిద కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోజు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం కానీ ఈ ఏదైతే యాష్ లారీలు ఉన్నాయో అవి డస్ట్ రోడ్డు మీద పడు, కళ్ళ పడు, స్కూల్ పిల్లల్ని తీసుకుపోయేటప్పుడు ఇబ్బంది పడు. దీని ద్వారా కళ్ళలో నైట్ టైంలో రోడ్డు మీద బండి కనిపించకపోవడు, ముందటి బండ్లు దానికి యాక్సిడెంట్లు అవడు, కళ్ళ పడి ఇబ్బంది పడు, కళ్ళంటి ఎర్రబడు, పిల్లలకు కూడా ఇబ్బంది పడు. స్కూల్ టైంలో భారీ వాహనాలంతా రోడ్డు మీదనే వెళ్ళడం ద్వారా ప్రమాదం జరుగుతున్నాయి. అయితే ఈ బూడిద తరలింపు కోసం గతంలో ఎన్టీపీసీ యాష్ వెహికల్స్ మాత్రమే అనుమతిచ్చేది. కానీ ఇప్పుడు సాధారణ లారీలకు కూడా అనుమతులు ఇవ్వటంతో వందలాది లారీలు నిత్యం ఖమ్మం వెళ్తున్నాయి. కిలోమీటర్ల మేర బూడిద పడి ఎన్నో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. లారీ ఓనర్లు అధికారుల అండతో విచ్చలవిడిగా ఎక్కువ లోడ్తో బూడిద తరలిస్తున్నారు. అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించడంతో బూడిద లారీల హవా కొనసాగుతుంది. ఇంత జరుగుతున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఆర్టీఓ అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బూడిద తరలింపు పెద్దపల్లి వాసులకు నిత్య నరకంగా మారింది. ఇప్పటికైనా ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని జనం కోరుకుంటున్నారు.
ఇది ఎన్టీపీసీ బూడిద తరలింపుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం కారణంగా రాజీవ్ రహదారి అంతా కూడా బూడిదమయమైందంటూ కూడా స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్టీపీసీ సంస్థను కట్టడి చేయాలి, అలాగే బూడిద తరలింపు ప్రత్యేక వాహనాల్లో మాత్రమే జరపాలంటూ కూడా స్థానికులైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క బూడిదను పీల్చుకోవడం వల్ల క్యాన్సర్తో పాటు కూడా అనేక ఊపిరితిత్తు వ్యాధులు కూడా వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలంటూ కూడా ప్రభుత్వాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, పెద్దపల్లి.